కొత్తగా ఎడిటింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా నా వీడియో యూజ్ అవుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్లీ టేల్స్. చాలా 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 రోజుల తర్వాత వచ్చాను లాంగ్ వీడియోతో అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేశానంటే నాకు వచ్చే ఏకైక క్వశ్చన్, ఎలా ఎడిట్ చేసావు, ఎలా ఎడిట్ చేసావు, ఎలా ఎడిట్ చేసావు. కొంతమంది అడుగుతారు, కొంతమంది ఎందుకులే అడగడం, సర్లే మళ్ళీ ఏమనుకుంటుందో ఏమో అని కొంతమంది ఏమో చూసి కాపీ కొడతారు కానీ అది రాదు. ఇంకొంతమంది ఏమో అడగాలనుకొని అడగరు. సరే, వాళ్ళందరి కోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. మొత్తం వీడియో చూడండి, లాస్ట్ దా చూడండి. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీడియో ఏదైనా చేస్తే నేను చెప్పే టిప్స్ అని ఫాలో అవ్వండి. నిజంగా సూపర్ వస్తుంది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక రీల్ గానీ ఒక షార్ట్ గానీ షూట్ చేయాలంటే నేను ఫస్ట్ మైండ్ లో ఒక సాంగ్ ఫిక్స్ అవుతా. ఆ సాంగ్ కి తగ్గట్టు నేను వీడియోస్ తీసుకుంటాను. సో వీడియోస్ అన్నది ఎలా తీస్తాను, ఏ యాప్ యూజ్ చేస్తాను అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మొన్న లేటెస్ట్ గా పెట్టిన వీడియో గురించి మాట్లాడదాము. నేను అసలు చాలా ర్యాండమ్ వీడియోస్ తీసాను అనమాట. నాకు కూడా తెలీదు, జస్ట్ నేనేదో అంటే ఇలా చూస్తాంది అలా చూస్తాంది అని మా అన్నయ్యని అడిగాను అనమాట. నేనేదో పెద్ద ఎడిటర్ లా అయితే నేను ఈ వీడియో చేయట్లేదు, ఏదో నాకు వచ్చిన కొంచెం ఎడిటింగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మీరు సాంగ్ ఒకటి ఫిక్స్ అయిన తర్వాత కొన్ని ర్యాండమ్ వీడియోస్ చూడండి. అంటే మరీ స్టార్టింగ్ లోనే ఒక సినిమా రేంజ్ లో తీయాలంటే చాలా కష్టం కదా. సో కొంచెం ర్యాండమ్ వీడియోస్ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ కొంచెం సెర్చ్ చేసి, ఓకే ఈ సాంగ్ ఎలా తీస్తున్నారు, అంటే ఎలా ఏ స్లో మోషన్స్ ఎలా పెట్టారు, లేకపోతే ఎలా ర్యాండమ్ వీడియోస్ తీశారు, ఇవన్నీ కొంచెం అంటే గ్రౌండ్ వర్క్ అన్నది చేయాలి కదా. సో అదంతా చేసిన తర్వాత నేను నా మైండ్ లో ఒకటి ఫిక్స్ అవుతాను అనమాట. ఓకే ఇలా చూద్దాం అలా చూద్దాం, అంటే మరీ సేమ్ టు సేమ్ కాకుండా కొంచెం నా క్రియేటివిటీ కూడా యూజ్ చేసి నా బుర్ర కూడా పెట్టి సో ఒకటి ఫిక్స్ అవుతాను అనమాట. ఇంకెవరైతే నన్ను వీడియోస్ తీస్తున్నారో వాళ్ళకి నేను డైరెక్షన్ ఇస్తాను. లైక్ నేను అటు నడుస్తాను, ఇలా తీయి, లేకపోతే నేను వెనక్కి తిరిగి చూస్తాను, నువ్వు ఇలా కెమెరా మూవ్ చెయ్యి. సో ఇవన్నీ నేను అలా చెప్పిన తర్వాత వాళ్ళు కొన్ని ర్యాండమ్ ఒక 10 వీడియోస్ తీసుకుంటాను. సో నేను యూజ్ చేసేది మోస్ట్లీ విఎన్ యాప్. క్యాప్ కట్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి కానీ నాకు క్యాప్ కట్ అంత ఫ్రెండ్లీగా, ఐ మీన్ నాకు విఎన్ అలవాటు అయిపోయిందేమో మేబీ. బట్ క్యాప్ కట్ యూజ్ చేస్తే నేను అంత ఫాస్ట్ గా ఎడిట్ చేయలేకపోతున్నాను. బట్ క్యాప్ కట్ లోనే చాలా ఫీచర్స్ ఉన్నాయి. నాకు ప్రస్తుతానికి నా ఎడిటింగ్ స్కిల్స్ కి విఎన్ జాలే అని చెప్పి నేను విఎన్ఏ యూజ్ చేస్తున్నాను. అసలు ఎడిటింగ్ అంటేనే అసలు అది నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. మనం చేస్తున్న కొద్దీ ఏదో ఒక ఫీచర్ యాడ్ అవుతానే ఉంటది. యాక్చువల్ గా ఎడిటింగ్ చేసే ముందు మేకింగ్ కూడా బాగుండాలి. ఎందుకంటే లైక్ మేకింగ్ ఎలా పడితే అలా తీసేసి ఎడిటింగ్ లో మార్చేద్దాంలే అంటే అవ్వదు. సో ఎవరైతే మనకి వీడియోస్ ఇస్తున్నారో వాళ్ళకి ముందే హెడ్సప్ ఇవ్వాలన్నమాట. నేను ఇలా చేయాలనుకుంటున్నా, అలా చేయాలనుకుంటున్నా, సో వీడియో నాకు అలా కావాలి అని చెప్పి. సో ఎవరైతే వీడియో తీస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ మీరు అనుకుంటుంది ఎక్స్ప్లెయిన్ చేయండి, అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. నేను ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఉన్నది iPhone 16 Pro Max. దాంట్లో వీడియోస్ తీస్తున్నాను, పోస్ట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఫోన్ అయినా ఉండని, ఏదైనా ఉండని, మేకింగ్ బాగుంటే ఎలా అయినా బాగుంటది. అదే నేను నమ్ముతాను. ఇంతకుముందు నా దగ్గర iPhone 11 ఉండేది. iPhone 11 లో కూడా నేను వీడియోస్ తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. సో మాక్సిమం మేకింగ్ బాగుండాలి, మేకింగ్ బాగుంటేనే ఎడిటింగ్ బాగా వస్తుంది అండ్ అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. రీసెంట్ గా ఎడిట్ చేసిన దాంట్లో ఇదొక వీడియో. సో ఈ వీడియో కూడా అందరూ చాలా లైక్ చేశారు. దీనికి సాంగ్ కూడా యాడ్ చేశాను కానీ కాపీరైట్ ఇష్యూ వస్తుంది అని చెప్పి డిలీట్ చేసేసాను. సో ఈ వీడియో నేను ఎలా ఎడిట్ చేశాను అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్లే స్టోర్ నుంచి విఎన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇంకా మీరు ర్యాండమ్ గా తీసుకున్న ఏవైతే వీడియోస్ ఉంటాయో అవన్నీ ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇప్పుడు అసలైన నా రా వీడియోస్ చూపిస్తాను, మీరే చూడండి. తిరిగి ఇప్పుడు అలా అటు నుంచి ఇట్రా. పైన వస్తుంది ఇంకా కార్లు వస్తున్నాయి కానీ అలా ఇటు వచ్చే కెమెరా ముందుకి మంకీకి ఏమాత్రం నాకు లేదు తెలుసా.
ఓకే. ఓకే. మా అన్నయ్య కొన్నిసార్లు ఇలాంటి డైలాగులు ఏస్తాడు పట్టించుకోవద్దు. సో, ఇవన్నీ నేను రాండమ్ వీడియోస్ తీసుకున్నాననమాట. ఇప్పుడు ఒక్కొక్క వీడియో ప్లే చేసి ఏ పార్ట్ అయితే నాకు నచ్చుతదో అది స్ప్లిట్ చేసి అది ఉంచుకుంటాను. మిగతాది డిలీట్ చేసేస్తాను. సో, ఇదే ప్రాసెస్ అన్ని వీడియోస్‌కి చేస్తాను. ఎక్కడైతే నచ్చుతదో ఉంచుకొని నేను చూపిస్తున్నాను గదా! సేమ్ అలానే ఒక్కొక్క వీడియో ప్లే చేసి డిలీట్ చేసేస్తాను. ఏం చేస్తానంటే ఏదైనా వీడియో కొంచెం దూరంగా ఉంది లేకపోతే కొంచెం జూమ్ చేయాలి అన్నప్పుడు ఇలా వీడియో సెలెక్ట్ చేసి ఇలా జూమ్ చేస్తాననమాట. అప్పుడు ఏమవుతదంటే స్క్రీన్ అంతా ఇంక నేనే ఉంటాను. వీడియో ప్లే అవుతున్నప్పుడే జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేస్తాను. అది గూడా ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్‌కి స్క్రోల్ చేస్తే జూమ్ అన్న ఆప్షన్ ఉంటది. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేనైతే జూమ్ ఇన్ సెలెక్ట్ చేస్తున్నాను. జూమ్ ఇన్ సెలెక్ట్ చేసి ఎన్ని సెకండ్స్ కావాలి అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూస్తే అసలు వీడియో ప్లే అవుతున్నప్పుడు అలా జూమ్ అవుతదనమాట. ఇంకా నెక్స్ట్ క్లిప్‌కి నేను జూమ్ ఇన్ ఏం పెట్టలేదు కాబట్టి నార్మల్‌గా అయిపోయింది. నేను మాక్సిమం యూజ్ చేసేవి ఇవే ఫీచర్స్. అన్నీ నా వీడియోస్‌లో ఇవే ఉంటాయి. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే క్లిప్‌కి మధ్యలో ఎఫెక్ట్ ఎలా పెట్టాలి అని. మీకక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది గదా! అది క్లిక్ చేయంగానే అన్ని ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఇంకా మన ఇష్టం. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ నేను మాక్సిమం బ్లాక్ ఎఫెక్ట్, జూమ్ ఎఫెక్టే ఎక్కువ యూజ్ చేస్తాను. ఈ ఎడిటింగ్ అంతా మనం చూజ్ చేసుకున్న సాంగ్ మీద, మనం తీసిన క్లిప్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో, మీరెలా కావాలంటే అలా దీన్ని చేసుకోవచ్చు. ఫైనల్‌గా వీడియో అంతా అయిపోయిన తర్వాత మీకు టాప్ రైట్ కార్నర్‌లో ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటది. జస్ట్ మీకు హెచ్‌డీఆర్‌లో కావాలంటే హెచ్‌డీఆర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోవడమే. అండ్ మెయిన్‌లీ లైట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏ వీడియోస్ తీసినా, ఏం తీసినా సరే లైటింగ్ ఉంటేనే మంచిగా వస్తది. ఒకవేళ లైట్ కొంచెం ఇప్పుడు చూసారా నేను లైట్ తీసాను ఎలా ఉంది. కానీ లైట్ పెడితే ఎలా ఉంది. లైట్ ఉంటేనే అన్ని వీడియోస్ మంచిగా వస్తాయి. మా వీడియోస్ సన్‌లైట్ ఉన్నప్పుడే నేను షూట్ చేస్తాను. ఎందుకంటే నేచురల్ లైట్‌కి మించిన లైట్ లేదు. ఇప్పుడు చూపించినట్టు చేస్తే గనుక ఖచ్చితంగా మీకు మంచి అవుట్‌పుట్ వస్తది. స్టార్టింగ్‌లోనే సూపర్ రావాలంటే అవ్వదు. అలా చేస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతది. ఓకే. ఇక్కడ అది పెట్టాలి, అక్కడ ఇది పెట్టాలి, అక్కడ కీ ఫ్రేమ్ పెట్టాలి. అంటే ఇలాంటివన్నీ మనకి ఎక్కువ చేస్తేనే అర్థమవుతదన్నమాట. సో, నెక్స్ట్ వీడియోస్‌లో నేను అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎలా పోస్ట్ చేస్తానన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. సో, ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్లీ టేల్స్. బై.